హలో. హలో. హలో అండి. నమస్తే. సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది వరంగల్ అండి. వెల్కమ్ టు పాయింట్ అవుట్ విత్ పండరి అమ్మ లైవ్ ప్రోగ్రామ్ ఇది. ఈరోజు మనం ఒక చర్చ అయితే పెట్టామమ్మా. హామీలకు తూట్లు అట్టర్పుల పైన కాంగ్రెస్ స్టంట్లు అని చెప్పేసి ఈరోజు అధికారం లో ఉండి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అయితేనేది గ్యారెంటీలు అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు విగ్రహాల మార్పు అని చెప్పేసి లేకపోతే ఏదేదో ఒక స్టంట్స్ అయితే తీసుకొని చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారమ్మా మీరు? అయితే ఇప్పుడు విధంగా చెప్పాలంటే ముందుగా అమ్మా మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మీ పేరమ్మా? నా పేరు సింగిరెడ్డి యశోద అండి, మాది వరంగల్ అండి. సింగిరెడ్డి యశోద, వరంగల్ అమ్మ? వరంగల్ అండి. ఓకే, రైట్. చూస్తున్నారు కదమ్మా, ఇప్పుడు ఈ పాలిటిక్స్ అంతా గమనిస్తూ ఉన్నారు కదా. చూస్తూనే ఉన్నామండి, తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంది, తర్వాత పేరు మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధించింది, లేకపోతే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఆడబెట్టంగానే మొత్తం తెలంగాణ ఏ విధంగా వెలిగిపోతుందంటే ఏమని చెప్తారమ్మా? అయితే తెలంగాణ రాష్ట్రం తర్వాత అయితే మొత్తం అభివృద్ధి జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం తర్వాత మొత్తం అభివృద్ధి, ఎక్కడ చెప్పుకోలేని ఏం లేవు. అయితే మొన్న మన కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మన 420 కాంగ్రెస్ అండి. అది మనదంటే నాది, నేను యాజ్ జర్నలిస్ట్ గా నేను మనదని ఎట్లా చెప్పుకుంటాం? అయితే మనం మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు మేము ఉన్నాం కదా, కూర్చున్న కొమ్మని నరుకున్న వాళ్ళం. మీరా? మేము అంటున్నామండి, సారీ. అంటే ఏంటిదంటే మేము కూర్చున్న కొమ్మని నరుకున్న వాళ్ళం ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఒక తల్లికి 2-3 కొడుకులు పుడతారు. కామన్ ఇక. అయితే పుట్టినప్పుడు ఒక్క కొడుకు అన్న తల్లిని మంచిగా అంటే ఒక బంగారు ఆభరణాలు వేసుకొని మా అమ్మ మహారాణిగా ఉంది కదరా ఓబు అన్నట్టు చూసుకుందామని అనుకుంటారు. కానీ ఉన్న సొమ్ములు గుంజుకొని తల్లిని ఒక అంటే ఏం అందం లేకుండా బయట ప్రదర్శించాలని ఎవరు అనుకోరు. అయితే ఈ కొడుకు ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి అన్న ఈ ఉన్న సొమ్ములన్నీ తీసేసి తల్లిని ఒక పేద తల్లిగా చూపించడం అంటే అది గొప్ప విషయం. లేదే, ఇప్పుడున్న విగ్రహమే తెలంగాణ తల్లికి ప్రతీక. మేము దేవత విగ్రహం పెట్టలే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టామంటున్నారు కదండి యశోద గారు. అయితే వాళ్ళు అనేది కరెక్టేనండి. వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ కరెక్టే అనిపిస్తాయి, యువతలకు నచ్చద్దా? అంటే ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పెట్టిన విగ్రహాలు కాబట్టి వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. దాంతో పాటు కొత్తగా ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు కదా, సేమ్ తెలంగాణ తల్లి విగ్రహం మాట్లాడుతున్నట్టు. అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా తర్వాత. రైట్. ఇప్పుడు మీకు దీంట్లో ఏం నచ్చలేదండి అసలు? ఈ గవర్నమెంటే నచ్చట్లేదండి. వాళ్ళు చేసే పనులు ఏమి నచ్చుతాయి మాకు? అంటే గవర్నమెంట్ అంటే వాళ్ళు పేదలకు ఎట్లా సహాయం చేయాలి, పేదలను ఎట్లా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఎక్కడన్నా ఎవరన్నా లేనోళ్ళు ఉంటే వాళ్ళని అంటే ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మన మార్వాడీస్ ఉంటారు కదా, అవును, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కులంలో ఎవరన్నా తక్కువగా ఉంటే వాళ్ళందరూ కలిసి ఒకరిని మంచిగా చేసుకుంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఉన్నోళ్ళని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాంది. ఇది మానసికంగా బాధపడే ప్రక్రియ. అయితే ఇప్పుడు తెలంగాణ తల్లికి ఏమో తక్కువ జరిగిందని ఈయన ఇప్పుడు ఇవన్నీ చేసిండ్రు. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో సహాయ సహకారాలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి ఆయన చేయాలనుకుంటే. కానీ ఆయన చేయడం ఆయన వల్ల కాదు. అదే ఎందుకు కాదు? ఆయన వల్ల కాదండి, ఆయన ఏం చెయ్యలేడు. ఆయన ఒక గుంపు మేస్త్రి కదా, మేస్త్రి పనులే ఆయన వల్ల అయితే. ఏం చేయలేకనే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదండి. ఇప్పుడు తెలంగాణ పేర్లు తర్వాత విగ్రహాలు మార్చేసి సెక్రటేరియట్ ముంగట్లో పెడుతున్నారు కదా, ఇంకంతకంటే ఇంకేం చేయమంటారు? అవునండి. అయితే ఆయన ఏం చేయలేక అంటే ఇప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే ఆయన వల్ల కాదు. ఇప్పుడు నాకు ఇల్లు లేదండి, నాకు ఇల్లు లేదు. నేను ఇల్లు లేకుండా ఇల్లు కోసం ఇప్పుడు వాళ్ళు పోయిన సంవత్సరం నుంచి నాకు 2500 ఇస్తానన్నారు, దానికోసం ఎదురు చూస్తాను. నాకు ఇల్లు లేదు, నాకు 2500 కోసం ఎదురు చూస్తున్నా, నాకు ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటే ఇల్లు కోసం ఎదురు చూస్తున్నా. ఇవన్నీ చేయకపోగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం తనకి ఏమొస్తుంది? అవన్నీ చేయలేక ఇవన్నీ చేస్తున్నారేమో అండి. అవునండి, అవన్నీ చేయలేకనే ఇవన్నీ చేస్తున్నారు. అంతేనా? సరే, మీరు ఎక్కడండి వరంగల్? ఏ నియోజకవర్గం? మాది తూర్పు నియోజకవర్గం అండి. ఓహో, గ్రేట్. కొండా సురేఖ గారి నియోజకవర్గం. ఆ మహాతల్లి
అది గోవులను కోసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఓకే. ఈ తండ్రి ఏమో తెలంగాణ తల్లిని మార్చిండు, ఆ తల్లేమో గోమాతలను కోసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఈయనేమో సొంత తల్లిని మార్చుకుంటాడు, ఆమెమో తల్లి లాంటి గోవును కోసుకోమని చెప్తాంది. అంటే హిందువులకు గోమాత అంటే తల్లితో సమానం. మరి ఆమెమో గోవులను కోసుకోవడానికి ఆమె పర్మిషన్ ఇస్తాంది, ఈయన తెలంగాణ తల్లిని మార్చేస్తాడు. మరి ఇప్పుడు మాకు తెలంగాణ తల్లి అంటే మా తల్లితో సమానమే. రైట్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అంటే తెలంగాణ మహిళలు ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాపం నిన్న ఒక అమ్మ అక్కడ మోత్కూరు నుంచి వచ్చిన ఆమె కూడా పాపం ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో కూడా చికిత్స పొందేదాకా వస్తుంది. మహిళల మీద దాడులు బాగా జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా? సార్ ఇప్పుడు ఆశా వర్కర్లు అంటే వాళ్ళు మన ఇంటి సభ్యులాగానే, మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఎవరికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. వాళ్ళు అవును, మన వాళ్ళు ఒకవేళ అందుబాటులో ఉన్నా లేకున్నా వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ మీద అమానుషాలు అఘాయిత్యాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ కి? అది కూడా కరెక్ట్. వాళ్ళు చెప్పిందే కదండి, వాళ్ళది గవర్నమెంట్ జీతం పెంచుతానని వాళ్ళు చెప్పిందే కదా. మరి వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళు చేయకుండా ఇట్లా దౌర్జన్యాలు, ఆడోళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఏంటిదండి చెప్పండి? అవును. ఇప్పుడు దౌర్జన్యం చేయడం అంటే ఒక మొగోనితో చేస్తే కరెక్ట్ ఉంటది, కానీ ఆడోళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుకుంటా ఎస్ఐలు గాని సిఐలు గాని వాళ్ళ చెంగులు బట్టి లాక్కుంటా కొంగులు బట్టి లాక్కుంటా ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటా, ఇది కరెక్ట్ గవర్నమెంటా అండి? యాజ్ ఏ ప్రశ్నించే గొంతుకలు అయితే మేము దీన్ని అయితే ఖచ్చితంగా ఖండిస్తామమ్మా. ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఒక ధర్నా చేసుకుంటవచ్చు, లేకపోతే ఎక్కడైనా రాస్తారోకోలు చేసుకోవచ్చు, లేకపోతే బైఠాయించవచ్చు. అని వాళ్ళ మీద ఇట్లాంటి దాష్టికాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇప్పుడు వాళ్ళు చెప్పినాయే కదండి వాళ్ళు అడిగేది. ఇప్పుడు ఆశా వర్కర్లకే గాని, ఇంట్లో ఉన్న మహిళలకే గాని, వితంతువులకే గాని, వృద్ధాప్యులకే గాని వాళ్ళే పెన్షన్లు పెంచుతున్నారు. అదే అడుగుతున్నాం కదా, తప్ప అండి? తప్పే ఉంటదండి. రేపు మహిళలు కూడా మరి 2500 కోసం పింఛన్ కోసం రోడ్ ఎక్కుతారా? తప్పకుండా రోడ్డు కాదండి, ఎక్కడంటే అక్కడ ధర్నాలకు దిగుతారు. ఎందుకంటే ఇది ఆశ పెట్టించి కూర్చున్న కొమ్మని నరుకునేటట్టు చేసిండ్రు కాబట్టి ఇది తప్పకుండా రేవంత్ రెడ్డికి శాపమై తగులుతుంది. అంతేనా? తప్పకుండా తగులుతుందండి. రైట్. ఇచ్చిన హామీలకు సంబంధించిన దాని మీద అటర్ ఫ్లాప్ అంటే కాంగ్రెస్ డైవర్ట్స్ పాలిటిక్స్ అనేది ఒకటి చేస్తూ ఉంటుంది. ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది భాగంగానే ఇప్పుడు ఈ 2-3 రోజులు చర్చ అంతా రైతు భరోసా పక్కన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి ముందుకు వచ్చింది. రేపు పొద్దున ఇట్లాంటి మళ్ళీ ప్రజలు ఏదైనా అసలు మళ్ళీ అడుగుతున్నారు అంటే మళ్ళీ ఇంకోటి తీసుకొని వస్తారు. దీన్ని ప్రజలు ఎన్ని రోజులు ఇట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటే ముందుకు ఇట్లా తీసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు ఇది చేయడం మళ్ళీ ఏమంటే మనం వీళ్ళు పోయి అక్కడ ధర్నాలు చేయడం కానీ అసలు సమస్యలు అసలు గ్యారంటీలు ఏమైనా అవన్నీ అట్లా అడిగే పరిస్థితి నుంచి వల్ల ఏమైనా కొంచెం డైవర్ట్గా జరుగుతుంది అనుకోవచ్చా? అడిగే పరిస్థితిలో ప్రశ్నించే గొంతుకలను వాళ్ళు మూసేస్తారు. కానీ వాళ్ళు ఎంత వరకు మూసేసినా ఒక గొంతు పోయి 10 గొంతులు అవుతాయండి. ఒక్క గొంతు 10 గొంతులను తయారు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మోసాలకు, వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎవరైతే మోసపోయినామని భావిస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే రోజు తప్పకుండా వస్తది. అంతేనా? తప్పకుండా వస్తదండి. ఎందుకు తెలుసా ఇది నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు నేనే ఉన్నాండి, నా ఇంట్లో నేను ఖాళీగా ఉంటున్నా, నాకేం పని లేకుండా ఉంటున్నా, నాకు 2500 ఇస్తా అన్నాడు. నేను ఇట్లా గెలవగానే నీ అకౌంట్ లో 2500 పడతాయి అన్నాడు. ఎక్కడ పడుతున్నాయి? మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, 4000 పెన్షన్ వస్తా అన్నది. ఎక్కడ వస్తున్నాయి? కొత్త పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంతవరకు లేదు. సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి. అడిగి రామ్మా మీ ఎమ్మెల్యే గారిని ఎప్పుడన్నా, ఎందుకంటే మీరు వెస్ట్ కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి. మా ఎమ్మెల్యే గారు మాకు ఇట్లాంటి వాటికి అందుబాటులో ఉండరండి. ఎట్లాంటి వాటికి అందుబాటులో ఉంటారు? ఎట్లాంటి వాటికి అంటే సినిమా హీరోలు ఎవరెవరి దగ్గరికి పోతున్నారు, హీరోయిన్లు ఎవరెక్కడ పబ్బులలో తాగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వీటి మీద ఉంటారు. కానీ మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మహిళలు ఏం కోరుకుంటున్నారు, ఇలాంటి వాటిని వాళ్ళు ఎక్కడ చూడరండి. అంతేనా? అంతే అండి. అంటే వాళ్ళకి సంబంధించిన దాని మీద కానీ మీ ప్రజా సమస్యల మీద మాత్రం అందుబాటులో ఉండరు అంటారు. లేదు కదండి, మొత్తం జిల్లా రాజకీయాలను శాసిస్తాం, మేమంతా అక్కడ మా దగ్గర మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మేము విపరీతంగా ప్రేమిస్తామని చెప్తూ ఉంటారు కదండి అక్కడ నాయకులు కానీ అక్కడ ఉన్న కానీ. వాళ్ళు వెమ్లవాడలో ఎప్పుడైతే గోమాతల మీద కోసుకోవచ్చు అని ఇచ్చినప్పుడే మనుషులనే చేసిన వాళ్ళు పశువులను చేయడానికి కదా అండి వాళ్ళకి? చెప్పండి, మనుషులను చేయడమే వాళ్ళకి ఈజీ, ఇక పశువులను చేయడం ఎంత అండి? పశువులు ఒక లెక్క. అవునవునవును. మీ నియోజకవర్గంలో కదా మంచి హాస్పిటల్ ఒకటి ప్లాన్ చేసినట్టున్నారు కదా గత గవర్నమెంట్ లో.
చేసిండ్రండి కేసీఆర్ గారు. ఇప్పుడు ఏందా పరిస్థితి? హాస్పిటల్ అది వర్క్ అవుతుందా, లేకపోతే తీసుకుపోయి ఊరవతల పెట్టాలి, లేకపోతే జైలు నగరంలో ఉండాలని చెప్పినట్టు ఇదే ఎమ్మెల్యే నేను ఒకసారి గతంలో జైలు ఏమో నడిబొడ్డున ఉండాలి, హాస్పిటల్ ఏమో ఊరవతలు ఉండాలట. ఉమ్, మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉమ్, మా అందరికి ఇచ్చిన సందేశం అది. అంతేనా? నడిబొడ్డున జైలు ఉండాలి, ఊరవతల హాస్పిటల్ ఉండాలి. ఉమ్, ఆమె ఇచ్చిన సందేశం మాకు అది. అది ఎంతవరకు కరెక్టో మాకు ఇప్పటి వరకు తెలియట్లేదండి. నేను ఇంతో అంత కాస్త కూస్తో చదువుకున్నా, ఉమ్, కానీ ఆమె చెప్పింది ఎంతవరకు నాకు అర్థం కావట్లేదు. అవునా? ఏం అది చేస్తారండి? హాస్పిటల్ అంటే అందుబాటులో ఉండాలి, నలుగురికి అంటే నడుచుకుంటూ పోయినా హాస్పిటల్ పోవచ్చు అనేలాగా ఉండాలని అందరు అనుకుంటే, అవును. ఇవేమో జైలు ఊరు మధ్యలో ఉండాలి, హాస్పిటల్ ఏమో ఊరవతలు ఉండాలట. ఉహు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదండి. అది కూడా కరెక్టే. మామూలు ఏం చేస్తారండి యశోద గారు మీరు? నేనండి ఉమ్, నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ నండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆ, మా రేవంత్ అన్న ఇచ్చిన హామీ కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలు. అభాగ్యురాలువా? ఈసారి మీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గట్టిగా నిలదీయండి. మాకు ఎక్కడ కలుస్తారని ఇలా తీయాలండి? మీరు రావచ్చు కదా, ఇక్కడ సెక్రటరీ రావచ్చు, వాళ్ళ ఇంటికి పోవచ్చు, మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి అక్కడ కూడా పోవచ్చు. అన్ని దిక్కులో తిరిగినామండి. మా ప్రాబ్లం ఒకటి చిన్న ప్రాబ్లం ఉంటే అన్ని దిక్కులో తిరిగినాం, మాకు ఎక్కడ తను దొరకదు. దొరకదా? మేము టీవీలలో నన్న చూడాలి, యూట్యూబ్లలో నన్న చూడాలి, అంతే. అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇట్లా కాల్ చేస్తూ ఉండండి రెగ్యులర్ గా. మన పాయింట్ అవుట్ సార్ పండుగ మీకు ఇంకొకటి చెప్పాలి. చెప్పండి. మేము దురదృష్టవంతులం తెలంగాణ ప్రజలు. ఎందుకు? మేము మా కేసీఆర్ పాలనను ఓడగొట్టుకొని ఏడుస్తున్నాం. ఉమ్, మాకు అందుబాటులో ఏ చిన్న కార్పొరేటర్ కూడా మాకు అందుబాటులో ఉండరు. ఉమ్, కాకపోతే ఒక చిన్న విషయం మీ ద్వారా వాళ్ళకి ఏంటిదంటే, ఆ, ఇన్ని హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసుకొని వచ్చిండ్రు కదా, ఉమ్, కనీసం వాళ్ళు చేసిన దాంట్లో 420 కాంగ్రెస్ కాబట్టి ఆ 20 అన్న చేయమని చెప్పండి దయచేసి ప్లీజ్. అయ్యో మీకు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కదండి. అది ఫ్రీ బస్ ఇచ్చిర్రు, బస్ ఎక్కి తిరగొచ్చు. ఆ తర్వాత ఇంకేదో గ్యారంటీలు అంటున్నారు. ఇప్పుడు ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆడోళ్ళు ఇద్దరు కలిసి తన్నుకునేలాగా చేసిండ్రు. అది వరకు ఎక్కడ నన్ను కలిస్తే ప్రేమగా మాట్లాడుకుంటోళ్ళు ఇప్పుడు తిట్టుకుంటున్నారు. అంతేనా? స్టేషన్ లో కనబడితే ఇది ముందు ఎక్కుతుందా, నేను ముందు ఎక్కుతానా, బస్ స్టాండ్ లో కనబడితే అట్లున్నది పరిస్థితి. అంతేనా? బస్సు ఎందుకండి? బస్సు రోజు ప్రయాణం చేస్తారా ప్రజలు? రోజు మనకు అవసరం ఉన్న ఏదో అది అందుబాటులోకి తీసుకురావాలి.